హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం హోమ్ సెటప్ ఎపిసోడ్ నెంబర్ 5లో ఐఓఎస్కి సంబంధించిన డిజైన్ గురించి చూద్దాం. మనకి ఐఫోన్స్ అంటే మేజర్గా అట్రాక్షను ఐకాన్స్, యానిమేషన్స్, అలాగే విడ్జెట్స్ అండ్ మేజర్గా చాలామందికి ఫేవరెట్ కంట్రోల్ సెంటర్ అనమాట. ఇవన్నీ ఐఓఎస్ ఫోన్స్కి మాత్రమే పరిమితం. కానీ ఈరోజు నేను మీకు సేమ్ సెటప్ని మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా చేసి చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఎగ్జాక్ట్గా సేమ్ యానిమేషన్స్, సేమ్ స్టైల్స్తో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇది నా ఆండ్రాయిడ్ ఫోను. ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో నేను సేమ్ ఐఓఎస్ సెటప్ చేశాను. సో దీనికోసం ఇక్కడ చూడండి, మనకి ఇది యానిమేషను, అలాగే మనకి ఐకాన్స్, సేమ్ ఐఓఎస్కి సంబంధించిన ఐకాన్స్, విడ్జెట్స్, ఐఓఎస్కి సంబంధించిన విడ్జెట్స్ అండ్ మేజర్గా నాచ్. ఐఫోన్స్లో మనకి నాచ్ ఉంటుంది కదా, ఈ నాచ్ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫేవరెట్ కంట్రోల్ సెంటర్, ఈ కంట్రోల్ సెంటర్ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నోటిఫికేషన్ సెంటర్ సపరేట్గా ఉంటుంది. అండ్ మీకు అసిస్టివ్ టచ్, ఈ అసిస్టివ్ టచ్ కూడా మనకి 100% వర్క్ అవుతుంది. ఇవన్నీ సింపుల్గా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి, ఏమేమి దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీకు ఫ్రీగానే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటాయి. సో దీనివల్ల మీకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనుకునేది మాత్రం వదిలేండి. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటివి మీ ఫోన్లో కావాల్సినంత బ్యాటరీని డ్రైన్ చేస్తూ ఉంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా చాలా తక్కువ అనే చెప్పాలి. అండ్ మేజర్గా మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది ఒక 3 యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఐఓఎస్ 14కి సంబంధించిన వాల్పేపర్స్ అనమాట. ఇవన్నీ నేను ఒక జిప్ ఫార్మాట్లో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఐఓఎస్ 14లో మనకి ఒక 6 వాల్పేపర్స్ ఉంటాయి. ఈ 6 వాల్పేపర్స్లో మీరు కావాల్సింది మీరు సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది వాల్పేపర్ సెట్ చేయాలి. ఎందుకంటే మనకి డిఫాల్ట్గా మనం ఆ వాల్పేపర్ మీదే అరేంజ్ చేసుకుంటూ పోతాం కాబట్టి. సో ఆ వాల్పేపర్ కోసం మీరు ఏం లేదు, సింపుల్గా మీ ఫోన్లో ఫొటోస్ యాప్ ఓపెన్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అని చెప్పాను కదా, దాంట్లోంచి మీరు ఆ 6 వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి. జిప్ ఫార్మాట్లో ఉంటుంది. సో దాంట్లో ఏదో ఒక వాల్పేపర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు దీన్ని సెట్ వాల్పేపర్ యాజ్ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ పెట్టుకోండి. లేదంటే లాక్ స్క్రీన్కి మీరు సపరేట్ వాల్పేపర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండింటికి కూడా సేమ్ పెట్టాను అనమాట. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇది. ఇంకా రెండోది ఏంటంటే, మీ ఫోన్లో ఉన్న లాక్ స్క్రీన్ని ప్రజెంట్గా టర్న్ ఆఫ్ చేయండి. ఎందుకంటే మనం ఐఓఎస్కి స్టైల్కి సంబంధించిన లాక్ స్క్రీన్ మనం వాడుతున్నాం కదా, సో అందుకని మీరు దీన్ని ప్రజెంట్గా టర్న్ ఆఫ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. టర్న్ ఆఫ్ పాస్వర్డ్ డిజబుల్ చేసేయండి, సరిపోతుంది. ఇది మీరు చేయాల్సిన రెండో స్టెప్. అండ్ నెక్స్ట్ మీరు లాంచర్ డౌన్లోడ్ చేయాలి. లాంచర్ కోసం మీరు ఒకసారి iOS 14 లాంచర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ iOS 14 లాంచర్స్ ఉంటాయి. కానీ అన్నిట్లో ఏంటంటే మీకు ఒక దాంట్లో స్టైల్ ఉంటుంది కానీ కంట్రోల్ సెంటర్ ఉండదు. ఒక దాంట్లోనేమో మీకు కొన్ని ఫీచర్స్ ఉంటాయి కానీ కంట్రోల్ సెంటర్ మిస్ అవుతూ ఉంటాయి. కానీ ఇందులో ఇది సెకండ్ యాప్ మీరు చూసుకోండి, మీకు సాస్ కార్పొరేషన్ గ్రూప్ అని ఉంటుంది. సో యాప్ స్టూడియోని, దీంట్లో ఏంటంటే కంట్రోల్ సెంటర్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. అండ్ ఇది మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసేయండి. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఒకవేళ నాచ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, నాచ్ iOS 14 అని కొట్టండి. నాచ్ iOS 14 అని కొట్టండి. సో నాచ్ iOS 14 అని పెట్టండి. పెట్టిన తర్వాత నాచ్ ఫోన్ ఎక్స్ అని మీకు ఫస్ట్ యాప్ వస్తుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇదేంటంటే నాచ్ కోసం, పైన నాచ్ కావాలనుకుంటే. ఇక నెక్స్ట్ది మనకి లాక్ స్క్రీన్ iOS 14. లాక్ స్క్రీన్ iOS 14 అని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఫస్ట్ మీకు లూతిన్ అనే ఒక డెవలపర్కి సంబంధించిన లాక్ స్క్రీన్ ఉంటుంది, దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి బేసిక్గా మీరు చేసుకోవాల్సిన 3 యాప్స్ అనమాట. 3 కూడా 10 MB కంటే తక్కువగానే ఉంటాయి. ఓవరాల్గా మీకు 3 కలిపి మీ ఫోన్లో స్టోరేజ్ని ఒక 50 MB కంటే ఎక్కువ ఆక్యుపై చేయవు. అండ్ మీకు బ్యాటరీ డ్రైన్ కూడా ఏమీ ఉండదన్నమాట. దెన్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, లాంచర్ని మీరు డిఫాల్ట్ లాంచర్ లాగా సెట్ చేయాలి. దానికోసం మీరు ఒకసారి మీ ఫోన్లో యాప్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి, డిఫాల్ట్ యాప్లోకి వెళ్ళండి, హోమ్ స్క్రీన్లోకి వెళ్ళండి, iOS 14 లాంచర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీకు సిస్టమ్ ఓవర్ రైడ్ చేయాలన్నా కానీ, సిస్టమ్ సెట్టింగ్స్ని మాడిఫై చేయాలన్నా కానీ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. దీంట్లో కాంటాక్ట్స్ ఇలాంటివి ఏమి అడగదు. సో దేనికోసం మీరు వదిలేయండి. అండ్ మీకు ఐఫోన్ లాంచర్కి సంబంధించిన లాంచర్ మీరు యాక్టివేట్ చేయండి. అండ్ మీకు ఇక్కడ చూడండి, కొన్ని ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది. రైట్ సైడ్ మీరు స్వైప్ డౌన్ చేశారనుకోండి, కంట్రోల్ సెంటర్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మీరు స్వైప్ డౌన్ చేశారనుకోండి, నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు స్వైప్ అప్ చేస్తే యాప్స్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ కొన్ని జెస్చర్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా వీళ్ళు చూపిస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ చూసారు కదా, వచ్చేసింది. అండ్ ఇది మీకు యాక్టివేట్ చేయాలనుకోండి, కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. iOS లాంచర్కి సిస్టమ్ మోడిఫికేషన్ చేయడం కోసం ఇచ్చేయండి. దెన్ మీరు ఇప్పుడు ఒకసారి కంట్రోల్ సెంటర్ని డ్రాగ్
చేశారనుకోండి మీకు ఇలా వస్తుంది అండ్ మీరు దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ మీరు మోడిఫై చేసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇలా లెఫ్ట్ సైడ్ అంటే మీకు నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ రీడ్ చేయడం కోసం ఒక పర్మిషన్ ఇవ్వాలి. సో నోటిఫికేషన్ రీడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూస్తే మీకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి మీకు అసిస్టివ్ టచ్ కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది. అసిస్టివ్ టచ్ ఒకసారి క్లిక్ చేయండి. ఇది మీరు యాక్టివేట్ చేయాలి, ఎందుకంటే ఇది డిఫాల్ట్గా వచ్చేసింది కానీ దీనికి కొన్ని పర్మిషన్ కావాలి. సో పర్మిషన్ ఇచ్చేయండి. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు iOS లాంచర్ అని చూపిస్తుంది. సో దీన్ని మీరు యాక్టివేట్ చేసేయండి. పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. దెన్ మీరు ఒకసారి అసిస్టివ్ టచ్ ఓపెన్ చేయండి. ఇక్కడ రీసెంట్ ప్యానల్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అండ్ మీకు మిగతా సెట్టింగ్స్ కూడా ఉంటాయి కదా, దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కావాల్సిన విధంగా మీరు కస్టమైజ్ చేసుకోండి. ఇది లాంచర్కి మీరు బేసిక్గా ఇవ్వాల్సిన పర్మిషన్స్. అండ్ మీరు ఒకసారి ఈ లాంచర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవాలి. అంటే మీరు నోటిఫికేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఇది ఉందా లేదో చూసుకోండి. ఎందుకంటే మీకు వాట్సాప్ ఇలాంటివి నోటిఫికేషన్స్ చూపించాలి కదా, దానికోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం లాక్ స్క్రీన్కి సంబంధించిన మేనేజ్మెంట్ చూద్దాం. లాక్ స్క్రీన్ ఒకసారి యాక్టివేట్ చేయండి. సో మీరు ఆల్రెడీ సిస్టమ్ లాక్ స్క్రీన్ ఆఫ్ చేశారు కదా, ఇప్పుడు మీకు ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయిందని అర్థం అనమాట. ఒకసారి చూడండి, లాక్ స్క్రీన్ మనం చూద్దాం. సో లాక్ స్క్రీన్ అనేది వచ్చేసింది. సో చూసారు కదా, లాక్ స్క్రీన్ మీరు నన్ పెట్టండి, మీ ఫోన్లో నన్ అని పెడితే ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకేంటంటే కొన్ని ఇక్కడ మనకి చూసారు కదా, హోమ్ స్క్రీన్ మీద ఇలా ఉంటాయి కదా, కొన్ని పర్మిషన్స్ ఇవ్వండి. మీకు ఇక్కడ షార్ట్ కట్స్ చూపించడం కోసం లొకేషన్ పర్మిషన్స్ అలాంటివి, అలాగే వెదర్ ఇలాంటివి కొన్ని కావాలి. అండ్ దీన్ని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం నాచ్ కూడా చూద్దాం. నాచ్ ఎక్కడ ఉంది, మేము ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాం కదా నాచ్, iPhone X నాచ్ ఉంది కదా, ఇది కూడా మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇది యాడ్ యాప్ కాబట్టి అప్పుడప్పుడు మనకు ఒక యాడ్ చూపిస్తూ ఉంటుంది. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ ఒక యాడ్ చూపిస్తూ ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు నాచ్ అనేది వచ్చేసింది. అండ్ మీరు ఈ నాచ్ని మీకు తగ్గట్టుగా మోడిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకు ఈ సైజ్ ఎంత ఉండాలి, అంటే మనకి బాత్ టబ్ నాచ్ అంటారు కదా దీన్ని, ఈ బాత్ టబ్ నాచ్ అనేది ఎంత ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, అలాగే డిఫరెంట్ కలర్స్ ఉండాలా, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవి తర్వాత మీరు మీకు నచ్చిన విధంగా మీరు మార్చుకోండి. అండ్ దెన్ మనకి ఇక్కడ చూడండి ఐకాన్స్ అన్నీ కూడా వచ్చేసినాయి కదా. ఈ ఐకాన్స్ డిఫాల్ట్గా మనకి iOSకి సంబంధించిన iOS 14కి సంబంధించిన ఐకాన్స్ డిఫాల్ట్గా మనకి అప్లై అవుతాయి. కాకపోతే ఇవి మీకు నచ్చలేదు అనుకోండి, మీకు కొన్ని ఇంకా బెటర్గా iOS స్టైల్లో ఉండే ఐకాన్స్ ప్యాక్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి ప్లే స్టోర్లో. IPR అని ఇలాంటి కొన్ని ఐకాన్స్ ఉన్నాయి. కొన్ని ఐకాన్స్ని ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, అవి మీకు టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాను, అవి పెట్టుకోండి. నన్ను అడిగితే డిఫాల్ట్ యాప్స్ కూడా మీకు బాగానే ఓపెన్ అవుతున్నాయి, బాగానే ఉంటుంది. మీకు అన్నీ కూడా కరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి టైం కూడా మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. మీకు ఏదైతే iOSలో మనకి డిఫాల్ట్గా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అండ్ దెన్ మీరు ఏంటంటే విడ్జెట్ అలాగే ఈ హోమ్ స్క్రీన్ని కొంచెం అరేంజ్ చేసుకోవడం. హోమ్ స్క్రీన్ అరేంజ్ చేసుకోవడం ఏం లేదు, సేమ్ మీకు iOS లాగానే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తారనుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఎడిట్ హోమ్ స్క్రీన్ వస్తుంది. వీటిని మీరు కావాల్సిన విధంగా మీరు మోడిఫై చేసుకోవచ్చు, పేజ్లో కూడా మార్చుకోవచ్చు. ఏ పేజ్కి కావాలంటే ఆ పేజ్లోకి మీరు వీటిని తీసుకెళ్ళచ్చు అనమాట. సేమ్ iOS లాగే ఉంటుంది. మీకు యాపిల్ ఫోన్లో మీరు ఏదైతే చూసారో అలాగే ఉంటుందన్నమాట. కావాలంటే మీరు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ మీద మనం విడ్జెట్స్ పెట్టుకోవాలనుకోండి, ఫస్ట్ మీరు ఈ పేజ్ని కొంచెం క్లియర్ చేయండి. అండ్ ఇక్కడ మనం విడ్జెట్స్ ఏం పెట్టాలి, విడ్జెట్స్ అంటే iOSకి సంబంధించిన విడ్జెట్స్ పెట్టుకోవచ్చు కదా. సో దానికోసం ఏం చేయాలంటే ఒకసారి మీరు ఇలా ఒక యాప్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఎడిట్ హోమ్ స్క్రీన్ వస్తుంది కదా, ఇక్కడ మీకు చూడండి పైన ఒక ప్లస్ సింబల్ వస్తుంది. యాక్చువల్గా iOSలో రైట్ సైడ్ వస్తుంది అనుకోండి ప్లస్, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్ వచ్చింది. నో ప్రాబ్లం, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ విడ్జెట్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. లేదనుకుంటే మీరు KWGT అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆల్రెడీ తెలుసు కదా, మన రెగ్యులర్ హోమ్ స్క్రీన్ సెటప్స్లో మనం అదే వాడుతూ ఉంటాం. KWGT ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ఫ్రీ వర్షన్ మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ KWGT మీద సెలెక్ట్ చేసి 1x1 కానీ 4x4 కానీ 2x2 కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా 2x2 సరిపోతుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒక పర్మిషన్ అడుగుతుంది విడ్జెట్స్ క్రియేట్ చేయాలని, ఆల్వేస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2x2 అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ ఇంకొక సైడ్ కూడా పెడదాం, ఇంకొకటి పెడదాం హోమ్ స్క్రీన్. అలాగే ప్లస్ మీద క్లిక్ చేయండి అండ్ KWGT సెలెక్ట్ చేసుకోండి. 2x2 ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 2 వచ్చేసినాయి. ఇంకా మీకు మీ పేజ్ నుండి నింపుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చాను ఐకాన్స్. సో మీరు ఈ KWGT అనేది ఒకసారి మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేశాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా iOS విడ్జెట్స్కి సంబంధించిన యాప్స్ మీకు షేర్ చేశాను కదా, డైరెక్ట్గా మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. లేదంటే మీరు మీకు ప్లే స్టోర్లో కూడా నెంబర్ ఫ్రీ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సో దాంట్లో మీకు మనం 2x2 కదా తీసుకుంది, సో దానికోసం మీకు కావాల్సిన విధంగా ఒక విడ్జెట్ మీరు అరేంజ్ చేసుకోండి.
చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా ఓకే అవుతుంది. ఓకే కొట్టండి. ఫస్ట్ మనం క్లాక్ పెట్టినాం కదా, ఇక్కడ క్లాక్ వచ్చేసింది. దెన్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ మీకు నచ్చినవి ఉంటాయి. సో మీ ఇష్టం, మీ ఫేవరెట్ ఏదంటే అది పెట్టుకోండి. కొంతమంది వర్కౌట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వర్కౌట్స్కి సంబంధించిన విడ్జెట్స్ పెట్టుకోండి. అలాగే సిరికి సంబంధించింది ఉంటుంది. ఏమున్నాయి సిరి ఉంది, ఇక్కడ సిరిని సెలెక్ట్ చేద్దాం. సిరి కూడా ఓకే. సో ఉంది, జస్ట్ మనం ఏదో అట్రాక్షన్ కోసం పెట్టినాం అంతే సిరి అనేది. లేదంటే మనకి ఐఓఎస్ లాగా సిరి అయితే దీంట్లో యాక్టివేట్ అయితే అవ్వదు. అండ్ మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ కూడా ఫస్ట్ పేజ్ని మీరు కావాల్సిన విధంగా అరేంజ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు నెంబర్ ఆఫ్ మీరు ఇంకా ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు మనకి టోటల్గా మన ఫోన్ అనేది ఒక యాపిల్ ఫోన్ లాగా మారిపోయింది వితౌట్ ఎనీ ₹1. అన్నీ కూడా మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంటాయి ప్లే స్టోర్లో. చూసారు కదా, విడ్జెట్స్ కావచ్చు. అలాగే నాకు మేజర్గా దీంట్లో అసిస్ట్ టచ్ చాలా బాగుంది. అండ్ మీకు ఎవ్రీథింగ్ కంట్రోల్ సెంటర్ చూడండి, కంట్రోల్ సెంటర్ కూడా సూపర్గా ఉంటుంది. అండ్ మీ ఫోన్ థీమ్కి తగ్గట్టుగా ఇది కూడా మారిపోతూ ఉంటుంది. సో అది కూడా మీరు అర్థం చేసుకోండి. అండ్ మీకు లాంచర్లో ఇంకా ఏమైనా సెట్టింగ్స్ మీకు నచ్చినవి ఉంటే అవి కూడా మీరు మోడిఫై చేసుకోవచ్చు. సో చూసాగా ఫ్రెండ్స్, ఇది మనకి ఐఓఎస్కి సంబంధించిన డిజైన్. సేమ్ మనకి యాపిల్ ఐఫోన్లో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే ఇంకా కొంచెం స్మూత్గా ఉండాలంటే మనం ఐఫోన్స్ లాగా అంత అయితే ఉండదు, కానీ మామూలుగానే ఉంటుంది. కానీ స్మూత్గానే ఉంది చూడండి. మీకు చూసారు కదా, లాక్ స్క్రీన్లోంచి మనం బయటకు వచ్చినప్పుడు యానిమేషన్ కావచ్చు, మనకి యాప్స్ మధ్యలో షిఫ్ట్ అవుతున్నప్పుడు కావచ్చు, ఇవి కూడా చాలా స్మూత్గానే ఉన్నాయి. అండ్ మేజర్గా మనకి కంట్రోల్ సెంటర్ కూడా చాలా స్మూత్గా ఉంది. అంటే ఎలాంటి ల్యాగ్ అయితే లేదనమాట. సో ఇలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. నచ్చింది కదా? నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద. సో దాని మీద ట్యాప్ చేస్తే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.